ఇసుకతో ఎన్నో కలర్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా మనమైతే ఇసుకతో కలర్స్ చేసుకునేటప్పుడు అయితే మంచిగా ఇసుకనైతే బాగా కడుక్కోవాలి. అది ఫిల్టర్ అయిన ఇసుక మంచిగా తెల్లగా షైనింగ్గా ఉంటేనైతే ఏం కడగని అవసరం లేదనమాట. ఎందుకంటే ఇసుక కలరే కొంచెం డార్క్నెస్ వస్తుంది కాబట్టి మనం కలర్ యాడ్ చేసినప్పుడు అయితే అది డార్క్ షేడ్లో డార్క్ కలర్ అయితే వస్తుంది, పర్ఫెక్ట్గా కలర్ అయితే అంటుకోదు. సో నేను కూడా చాలాసార్లు ట్రై చేసి కలిపి చూసాను, నార్మల్గానైతే కలవలేదు కలరు. సో ఇలా మీరు ఇసుకనైతే మంచిగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకొని నచ్చిన ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకుంటూ వాటర్ కొంచెం పోసి మళ్ళీ కొద్దిసేపు ఆరబెట్టుకుంటేనైతే కలర్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి, భోగి, కనుమకి మీరు కలర్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. కలర్స్ అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫుల్ వీడియోని అయితే కింద లింక్ ఇస్తాను, ఇంకా అర్థం కాని వాళ్ళైతే అందులో ఒకసారి చెక్ చేయండి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ రంగులని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితేనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.